హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వినీత. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి మేము మా కమ్యూనిటీలో కొన్ని ఫ్యామిలీస్ కలిసి ఒక చిన్న వీకెండ్ గెట్ అవేలాగా ఒక రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట. ఆ రిసార్ట్ అంటే మీరు ఇంకొంచెం టైంలో చూసేస్తారు. సో నేను మార్నింగ్ లేచేసి నేనైతే రెడీ అయిపోయాను. నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది మింట్రా నుంచి తీసుకున్నాను. మీకు ఒకవేళ లింక్ కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మా పాపకైతే ఇలా రెడీ చేశాను అనమాట. ఎలా అయినా రిసార్ట్కి వెళ్తుంది కదా, సో ఫుల్ ఆడేస్తుంది. సో తనకి ఫ్రాక్స్ అలా కాకుండా ఒక మంచి ప్యాంట్ అండ్ షర్ట్ వేసేసాను. సో ఇక స్టార్ట్ అయిపోయాము. మేము ఉండే ప్లేస్ నుంచి అరౌండ్ 40 minutes అయితే పట్టింది అక్కడికి రీచ్ అవ్వడానికి. మేమే కొంచెం లేట్గా రీచ్ అయ్యామన్నమాట. నేను ఇంకా మా నైబర్స్ అక్క వాళ్ళు కలిసి వెళ్ళాము. సో ఆల్రెడీ అందరు రీచ్ అయిపోయారు, మేము కొంచెం లేట్గా రీచ్ అయ్యాము. సో ఇక్కడ నేమ్ చూసేసారు కదా, మేము వెళ్ళింది బ్రౌన్ టౌన్ రిసార్ట్. రిసార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే మొత్తం గ్రీనరీ వైబ్లో ఉంది. అండ్ మేము రూమ్స్ కూడా లేడీస్కి జెంట్స్కి సపరేట్గా తీసుకున్నాము. అంటే పిల్లలు మాతో పాటు, అదేంటో ఒక హాస్టల్ లైఫ్లా అనిపించింది అనమాట. ఒకే పెద్ద రూమ్లో ఒక అరౌండ్ 14 beds అలా వేస్తారు. సో మేమందరం లేడీస్ అండ్ పిల్లలం ఆ రూమ్లో ఉన్నాము, అండ్ జెంట్స్కి సపరేట్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇంక్లూడ్ తీసుకున్నాము. వీ డోంట్ వాంట్ టు అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ లంచ్ ఏం చేసుకోవాలి, డిన్నర్ ఏం చేసుకోవాలి అనే టెన్షన్ ఏం లేకుండా మేమే తీసేసుకున్నాం అనమాట. సో లంచ్ చేసేసాం. మేము అరౌండ్ 2కి వెళ్ళాము. సో అది లంచ్ టైం. అండ్ లంచ్ చేసేసి ఇలా బయట ఇక్కడైతే ఇంకా స్విమ్ డ్రెస్లోకి మారిపోయాము. నేను అండ్ ఆద్యకి అది ఫ్రోజన్ హిల్స్ అది తీసుకున్నాను, బ్లాక్ కలర్ది. సో రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. అక్కడికి చాలా చలేసింది. అండ్ ఆద్యస్ ఫస్ట్ టైం అది దిగడం స్విమ్మింగ్ పూల్లో. సో అస్సలు తను దిగలేదు. సో తను ఒకసారి మునిగేసి మళ్ళీ బయటకు వచ్చేసింది. ఇంకా వాళ్ళ డాడీకి ఇచ్చేసాను. నేను మాత్రం స్విమ్మింగ్ నేను చేయలేదు, బట్ రైన్ డ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ అప్పటిలోపు నైట్ అయింది. ఇంకా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇక్కడ ఒక హాల్ ఉంది అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ అంటే బ్యాంకెట్ హాల్లా ఉన్నింది, ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. మేమైతే అక్కడ కూర్చొని ఏదో గేమ్స్ ఆడాము. అంటే పార్ట్నర్ మన హౌ వెల్ డూ ఐ నో మై పార్ట్నర్ అలా గేమ్స్ ఆడి కాసేపు డీజే పెట్టి డ్యాన్స్ వేసేసి ఇంకా డిన్నర్ అయిపోయింది. డిన్నర్ చేశాక ఇలా చిన్న ఫైర్ ప్లేస్ అరేంజ్ చేశారు. సో అక్కడ కూర్చొని అక్కడ కవితలు పొడుపు కథలు ఉంటాయి కదా, అవి అడిగారు అనమాట. అవి దాని తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. పిల్లల్ని పడుకోబెట్టేసి మేమైతే చాలాసేపు నైట్ అరౌండ్ 2-3 వరకు పేకట్ ఆడాము. అండ్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక నేను ఆద్యం తీసుకొని పార్క్కి వెళ్ళాను. ఎప్పుడు మా పాప వాళ్ళ డాడీతోనే ఉంది ముందు రోజంతా. సో వాళ్ళు ఏడు పెంకల ఆట అంటారు కదా, సో జెంట్స్ అందరూ ఆ గేమ్ ఆడుతుంటే నేను ఆద్యం తీసుకొచ్చి ఇలా పార్క్లో ఇలా ఆడిపిస్తూ ఉన్నాను అనమాట. సో అలా కాసేపు ఆడాక మళ్ళీ ఇక్కడ ఫ్యామిలీస్ అందరం గ్యాదర్ అయ్యాము. ఇక్కడ ఇంకా మేము ఖాళీ చేయాలి అరౌండ్ 12కి అలా. సో ఆ 12 వరకు ఇక్కడ మేము కొన్ని గేమ్స్ ప్లాన్ చేసాము. నేను మా హస్బెండ్ కలిసి ఇలా బ్రిక్ గేమ్, ఒక్కొక్క కపుల్ ఒక్కొక్క గేమ్ ప్లాన్ చేశారు. నేను మా హస్బెండ్ ఈ బ్రిక్ గేమ్ ప్లాన్ చేసామన్నమాట. బ్రిక్స్ మీద హస్బెండ్ పెడుతుంటే వైఫ్ నడుస్తూ ఉండాలి అలాగా. అండ్ పిల్లలేమో చాలా బాగా ఆడుతూ ఉన్నారు ఆ పెద్ద గ్రౌండ్లో. ఇలా కాసేపు గేమ్స్ ఆడాము. అండ్ బ్రిక్ గేమ్ తర్వాత ఇన్ అండ్ అవుట్ గేమ్ ఉంటుంది కదా, సర్కిల్ గీసి ఇన్ అవుట్ అంటారు. సో అలా ఆడాము లేడీస్ అందరము. ఇట్ వాజ్ సో ఫన్, చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. అంటే ఇంతమందితో బాగా మిగిలయ్యాము.
అండ్ ఇట్ వాస్ వెరీ ఫన్. అంటే కొత్తగా అనిపించింది, ఎప్పుడు ఇంట్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా జస్ట్ సాటర్డే సండే బయటికి వచ్చి ఆ కార్పొరేట్ లైఫ్ నుంచి బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తే చాలా బాగా అనిపించింది. మైండ్ అయితే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అనమాట. అండ్ అక్కడ కాసేపు ఆడేసాక ఇంకా రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మై థింగ్స్ అనమాట ప్యాక్ చేసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నేను కొన్ని షూట్ చేసిన క్లిప్స్ పెడతాను, చూసేయండి. అండ్ లాస్ట్లో మా రీల్స్ కూడా పెడతాను, చూసేసేయండి. టోటలీ ఇట్ వాజ్ వెరీ ఫన్ డే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.